మరి దండం పెట్టి ఇక మరి సీఎం రేవంత్ అయ్య పెద్ద కుర్చీ ఎక్కినాక బాలక సూపర్ కడుపు చల్లకుండా ఎసవంటి ముహూర్తాన రేవంత్ అయ్య ముఖం చూసిండో ఏం కథ కానీ వా ఉప్పు నిప్పు లెక్క వామ్మ ఇలా పంచాది పాడైపోను మరి ఎన్నడు కొలిక్కి వస్తుందో ఏ కథ కానీ ఇగో మళ్ళా బాల్క ఎట్లా లేస్తుండో చూడు పారి ఓ బాలక సుమన్ అన్న ఏంది ఈ మధ్యన ఎంకటి ఆడునవే అంటే నీ ఎంపటి ఉంది కూపటి అన్నట్టు రేవంతమయ్య వెంటనే పడుతున్నవాట ఏందే ముచ్చట చెప్పే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బీజేపీతోని చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నటువంటి తీరు ఇవాళ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో మాట్లాడుకున్నాడు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే భారతీయ జనతా పార్టీలో రేవంత్ రెడ్డి చేరబోతా ఉన్నాడు అనేటటువంటి విషయాలు తెలుస్తా ఉన్నాయి. ఎందుకే ఈ రాశికి రాని రంగానికి రాని మాటలు పాల్పడకి ముంగటేసుకుంటున్నావు సుమనన్న. అంటే మోడీ సార్కు పూలమాల చేసి చెయ్యి కలిపి తెలంగాణ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలని అన్నందుకానే మీకు అన్నమాట. అరే గిందుకేనా రేవంతమయ్య నీవు ఒకటి ఆయన ఎంట పడుతున్నావు ఇంకా చెప్పే. ఇక్కడ కూడా నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గరగా అంటే మనం ఇటువంటి విజువల్స్ కానీ ఇటువంటి ఫోటోలు కానీ ఇతర పార్టీలకు చెందినటువంటి ముఖ్యమంత్రులతో మనం చూడం. ప్రధానమంత్రి గారు ఇతర పార్టీలకు చెందినటువంటి ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి గారి ఫోటోలు ఇట్లా ఉండయి. ఇక వీళ్ళ నవ్వులు, వీళ్ళ షేక్ హ్యాండ్లు, వీళ్ళ కౌగిలింతలు, వీళ్ళ మాట ముచ్చట్లు అన్నీ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇక ఎవరో కాదు, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన మరో ఏక్నాథ్ షిండే, మరో హిమంత బిశ్వ శర్మ అని చెప్పి స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే దీనికి ఇంకా చాలా ఆధారాలు కూడా ఉన్నాయి, మేము ఊరికే చెప్పట్లేదు. అంటే నీ కడుపు కుట్టేందే మోడీ సారు తెలంగాణకు వస్తే స్వాగతం పలకొద్దు ఎదుర్కోవద్దు అంటవా? మరి ఆనాడు మీ కేసీరావు మోడీ కేడీ అనుకుంటా మోడీ అభివృద్ధి పనుల కోసం తెలంగాణ వస్తే మీ కేసీరావు కంటి నొప్పి వంక పెట్టుకొని ఢిల్లీకి పోయినట్టు పోవలసి ఉంటున్నానే. రేవంత్ రెడ్డి కూడా ఏందే సుమనన్న ఏ మాటలే ఈ మాటలు చదవకుండా ఎండ వాన గాలి వస్తే నక్కల పెళ్ళి అన్నట్టు ఇక గజనే ఉంది నీ ముచ్చట చల్లకుండా.